తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా టీయూ జేఏసీ చైర్మన్ సుల్తానా యాదగిరి అధ్యక్షతన నిర్వహించారు. ప్రొఫెసర్ హరిగోపాల్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి, గద్దర్ కుమార్లు, సూర్యం సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గద్దెర్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్, ఓయూ జేఏసీ నాయకులు మందాల భాస్కర్, టీవీయూవీ అధ్యక్షులు కంచర్ల బద్రి, రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆజాద్, జై స్వరాజ్ పార్టీ అధ్యక్షులు కాసాని శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక అధ్యక్షులు గోధుమల కుమారస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామిక తెలంగాణ సాధనలో భాగంగానే తెలంగాణ ఉద్యమకారులకు రావాల్సిన హక్కులను సాధించుకునే దిశగా ఉద్యమకారులు మరో ఉద్యమం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాల్సి ఉండేదని, ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ఉద్యమకారులు రోడ్డున పడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఎన్నో త్యాగాల పునాదుల మీద స్వరాష్ట్రం సిద్ధించిందని, ఏర్పడిన తెలంగాణలో ప్రజలకు ప్రజాస్వామ్య హక్కులు దక్కాలని తెలిపారు. అమరుల వీర కుటుంబాలకు న్యాయం జరగాలని, ఉద్యమకారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి గుర్తింపు కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 250 గజాల స్థలం ఇచ్చి వారికి అక్కడే ఇల్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేసి తమ జీవితాలను, కుటుంబాలను త్యాగం చేసి ఇప్పుడు ఒక ఇల్లు లేకుండా, ఒక ఉద్యోగం లేకుండా అసలుకి ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నారో దానికి కారణం మనకు 10 ఏళ్ళ జరుగుతున్న అన్యాయానికి నిదర్శనము వీలే ఇక్కడ. సో మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన మేనిఫెస్టోలో ఆల్రెడీ పొందుపరిచాము. మనం ఉద్యమకారులకు, కళాకారులకు తప్పకుండా న్యాయం చేస్తాము అనేది మేనిఫెస్టోలో ఉంది. కాబట్టి ఆ రిప్రజెంటేషన్ మనం తెలంగాణ జాయింట్ యాక్షన్, ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ, మరి కళాకారుల కమిటీ కూడా ప్రభుత్వానికి, మన కాంగ్రెస్ పార్టీ, మన ముఖ్యమంత్రి గారికి బట్టి విక్రమార్క గారికి ఇవ్వడం జరిగింది. దాని విషయంలో నేను బట్టి విక్రమార్క గారితో మాట్లాడినప్పుడు, అమ్మ తప్పకుండా మనం చేస్తాం, మనం ఉద్యమకారులని, కళాకారులని పక్కదోవ పెట్టము, వాళ్ళకు అబద్ధాలు చెప్పి మాటలతో బూరెలు గట్టి వాళ్ళని కొండెక్కియము. మనము ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటా మనం ఏం చేస్తామో, ఎప్పుడు చేస్తామో తప్పకుండా వాళ్ళకు తొందరలోనే వాళ్ళకు తెలియజేస్తామని బట్టి గారు స్వయాన చెప్పడం జరిగింది. సో నేను ఈ ఉద్యమాల కడుపులో పుట్టిన బిడ్డగా తప్పకుండా ఏ పార్టీలో ఉన్నా సరే ఉద్యమాల వైపుండి, న్యాయంగా వాళ్ళ వైపుండి, వాళ్ళ రిప్రజెంటేషన్ న్యాయబద్ధంగా మనం తీర్చేలాగా వాళ్ళతో పాటు ఉంటానని, సపోర్ట్ చేస్తానని ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను. జాయింట్ యాక్షన్ కమిటీ టీయూఎస్సీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ఉద్యమకారుల మహాధర్నా జరుగుతున్నది. ఈ ధర్నాలో ప్రభుత్వాన్ని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వమే ముందుకు వచ్చి 250 గజాల స్థలం ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని అమలు చేయమంటా ఉన్నాం. అదేవిధంగా ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 25,000 పెన్షన్ ఇస్తామన్నారు. దాన్ని అమలు చేయమని చెప్తా ఉన్నాము. ఒక 4 గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్తా ఉన్నాము. ఒక 100 ఎకరాలలో అమరుల స్మృతివనం ఏర్పాటు చేయాలంటున్నాము. 25 లక్షల సామాన్య ప్రమాద బీమా ఏర్పాటు చేయాలంటున్నాము. కాబట్టి ఇట్లాంటి యొక్క న్యాయమైన చేయగలిగే, పెద్దగా ఆర్థిక ఇబ్బందులు కలిగేటువంటి యొక్క డిమాండ్లు ఏమీ లేవు. కాబట్టి న్యాయసమ్మతమైనటువంటి యొక్క మా డిమాండ్లని, ఉద్యమకారుల యొక్క డిమాండ్లని, కళాకారుల యొక్క డిమాండ్లని, అమరుల కుటుంబాల యొక్క డిమాండ్లని మీరు సానుభూతితో, మీరు ఆల్రెడీ కూడా ఈ రోజున మొన్నటి ఎలక్షన్లలో అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, మేము రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులం అందరం కూడా మరి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి అని మేము చెప్పి చేయించడం కూడా జరిగింది. అదేవిధంగా గత 10 ఏళ్ల పాలన, దుర్మార్గ పాలనను కూడా వ్యతిరేకించడం జరిగింది, నిరసించడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నిజంగా రేపు వచ్చేటువంటి యొక్క పంచాయతీ ఎన్నికలలో కానీ, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలలో కానీ, రేపు కార్పొరేషన్ ఎన్నికలలో కానీ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో రావాలంటే ఉద్యమకారులకు మీరు ఏదో ఒకటి చేయాలి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇప్పుడు వెన్నెలమ్మ గారు, మరి ఎమ్మెల్సీ మన యొక్క కోదండరాం గారు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నారు. మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, అతి తొందరలో బట్టి గారితో ఒక మీటింగ్ కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో ఒక మీటింగ్ కానీ, మా అన్న చీమ శ్రీనివాస్ అన్న మేమందరం కూడా ఉంటాం. మా యొక్క అందరి యొక్క ప్రాతినిధ్యం తీసుకొని మీరు వెన్నెలమ్మ గారు మరి ఖచ్చితంగా తొందరలోనే ఆ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ మా యొక్క సమస్యలని వెంటనే ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి పరిష్కారం చేయాలని కోరుతాం.